జెకర్యా 3:07 నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఈ పవిత్ర గ్రంథంలో దేవుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. దేవుని సన్నిధిలో నిలబడటం మహాభాగ్యం. జెకర్యా ద్వారా దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం ముఖ్యమైనది. మనం ఆయన సన్నిధిలో విశ్వాసంగా నిలిస్తే గొప్ప ఆశీర్వాదం లభిస్తుంది. ఈ సత్యం మన జీవితాలలో ప్రధాన స్థానం పొందాలి. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా ధైర్యంగా దేవుని సన్నిధిని చేరుకోవచ్చు. యేసు మన తరపున మధ్యవర్తిగా నిలబడతాడు. ఆయన సహాయంతో పవిత్ర స్థానానికి ప్రవేశించగలుగుతాం. యేసు పాపాల కోసం మరణించాడు. ఆయన ద్వారా పశ్చాత్తాపం మరియు క్షమాపణ పొందగలుగుతాం. ఆయన త్యాగం పాపాలను క్షాళిపరుస్తుంది. ఈ కార్యం మన రక్షణ మూలం. పాపం నుండి తిరిగి ఆయనను రక్షకుడిగా అంగీకరించండి. పాప మార్గాన్ని వదిలి యేసు మార్గంలో నడవండి. ఈ నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు పశ్చాత్తాపపడి క్రీస్తు కోసం జీవించండి. ఆలస్యం చేయకండి. పశ్చాత్తాపం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దేవుని నిత్య తీర్పు కోసం హృదయాన్ని సిద్ధం చేయండి. నమ్మిన వారి కోసం యేసు నిలబడతాడు. విశ్వాసం ఉంటే భయం లేదు. ఇప్పుడు యేసు వద్దకు రండి. చేతులు తెరిచి ఆహ్వానిస్తున్నాయి. యేసును అంగీకరించి శాశ్వత జీవం పొందండి.